శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 30 గురువారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాప నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం పాడ్యమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:40 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. ఈ రోజు చంద్రోదయం రాత్రి 7:38 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 7:15 ఉంది. ఈ రోజు పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం ఉందండి. పాడ్యమి తిథి రాత్రి 8:25 వరకు ఉంది. తదుపరి విద్యా తిథి వస్తుంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:47 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ రాత్రి 1:09 వరకు ఉంది. తదుపరి సౌభాగ్య కరణం బాలువ ఉదయం 7:54 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 8:30 వరకు ఉంది. తదుపరి దైతుల. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:59 వరకు ఉంది. అమృత కాలం ఉదయం 6:40 నుండి 8:23 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం రాత్రి 10:03 నుండి 11:45 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:47 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 4 గంటల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. గులిక కాలం ఉదయం 9:17 నుండి 10:55 వరకు ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, పెండ్లి చూపులు, అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిదివార ప్రకారం చూస్తే గురువారం కావడంతో గురు ఆరాధన చేయడానికి అనుకూలంగా ఉంది. గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా వంటి గురుమూర్తులను ఈ రోజు పూజించండి. ఆవు నేతితో దీపారాధన చేసి నానబెట్టినటువంటి శనగలను నైవేద్యంగా సమర్పించండి. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.